ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఇవన్నీ చూస్తున్నామండి, చేస్తున్నారు, బాధ్యత వహిస్తున్నారు. పగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము ఎలా కష్టపడుతున్నామో మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి. ఆయన మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆహార పానీయాలన్నీ అన్ని సమస్తం ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నారు. సేవ చేస్తున్నారు, అధికారులు కూడా సేవ చేస్తున్నారు. అది లేదు సార్, అది అవన్నీ ఉత్తమ మాటలు కావాలని చెప్తున్నా. ఆ మాటలన్నీ మరి బురద చల్లటం మాటలే, చేసే వాళ్ళని బురద చల్లుతున్నారు. ఆయన చేసింది ఏం లేదు. మొన్న సాయం చేయకపోగా చేసే వాళ్ళని జరగబడుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు సార్. మొన్న వచ్చారు, బ్రిడ్జి మీదకి వచ్చారు, ఆయన కట్టిన పార్కు ఎలాగుంది, మునిగిందా తేలిందని చూడటానికి వచ్చి వెళ్ళిపోయాడు. సహకారం ఏముంది, రోజు నిన్న 3 రోజుల నుంచి భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. ఈ నీళ్లు మాకు చంద్రబాబు గారు మొన్న 3ంటికి వచ్చాడు రైత్రి, బాగానే చూస్తున్నారు. అన్ని బాగానే అన్ని వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి. వస్తున్నారండి, ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారండి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం. ఆయన అడగడు, ఆయన కుట్ర ఆలోచన వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అంటాకి సరిపోడు. చంద్రబాబు గారు ప్రజల కోసము నీళ్లలో దిగి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు. ఎట్టున్నారు, నేనున్నాను. ఏ రోజు రాలేదండి ఇక్కడ కిష్టొచ్చి ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జెండా వందనం చేసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఒక్కళ్ళు కూడా పలకరించిన పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ఆయన అర్హత లేదు. చంద్రబాబు గారే చేస్తున్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గద్దె గారు దగ్గరుండి వాళ్ళ బాబు అందరు అధికారులు, ఆఫీసరు, పోలీసు వారు ప్రతి సంస్థ కూడా మాకు స్పందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట కూడా తిరగడం అసలు ఎట్లుందమ్మా? బాగుందండి, ఈ మాత్రం బాగా అందుతున్నాయి. తిండి పొజిషన్ అంతా బాగానే ఉంది. పిల్లలకు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మాకు భోజనం, మెడికల్ గానీ అన్ని అందిస్తున్నారు. వస్తున్నారు, అధికారులు ఏడే ఉంటున్నారు, మాతో పాటుగా కరెక్ట్ మీద ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు గేట్ లేదు ఎత్తారంటాడు, లేకపోతే అదంతా అవన్నీ అబద్ధం సార్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మేము ఇక్కడ దాకా వచ్చిన ఈ వాటర్ మేము శాంపిల్ అక్కడ స్టేడియంకి వెళ్తామని అడిగినా గానీ అసలు తిరిగి చూడలే. జెండా వందనం చేసుకున్నాడు ఆయన. మీ చేతులు ఎత్తి దండం పెట్టినా మా ఎంక చూడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టాగా తినేదా మొత్తం చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఎవరో సరిపోరు. మాకు అన్ని సదుపాయాలు బాగానే జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు. ఈ నీళ్ళకి గానీ ప్రభుత్వం నుంచి సహకారం వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక వాళ్ళకి పిల్లలకి పాలని, ఫుడ్ అని అవన్నీ బాగానే అందిస్తున్నారు. ఇబ్బంది పడలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం ప్రభుత్వం అంతా లేదమ్మా. లేదు భోజనం గానీ అన్ని మాకు సౌకర్యాలు గానీ బాగా చేస్తున్నారు. వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. మరి అందరు నమ్ముతారుగా, పెచ్చోళ్ళకి గొర్రెల్లాగా వెళ్ళిపోతారుగా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఇంకేమైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుంది, అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బాగానే ఉన్నది. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? పాల ప్యాకెట్లు గానీ బాగానే ఉండేయండి, బాగానే వస్తానే ఉండే. మరి జగన్ గారు అసలు ఎవరు ఏం చేయట్లేదు, మొత్తం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అది అని ఆయన మాట్లాడుతున్నాడు. లేదులేండి, వస్తానే ఉండే. ఎందుకు తినే అబద్ధం చెప్పకూడదు, తాగి అబద్ధం చెప్పకూడదు, తినే అబద్ధం చెప్పకూడదు. వస్తానే ఉండే, పూటకు వస్తానే ఉండే. మాకు బాగానే సౌకర్యం ఉంది. సీఎం గారు కూడా వచ్చారంటే చంద్రబాబు నాయుడు వచ్చారు, పొద్దున కూడా వచ్చారు. మళ్ళీ వాళ్ళందరూ వస్తానే ఉండే. మరి అనుకోకుండా వచ్చింది కదండి, రావు అని వచ్చేసేసినాయి.